హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి సోరకాయతో సర్వపిండి. ఇది ఫస్ట్ సోరకాయని తీసుకొని తురుముకోవాలి. టైం లేని వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీకి వేసుకునే దానికంటే తురుముకుంటేనే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు క్యారెట్ కూడా తీసుకొని తురుముకుంటున్నాను. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి తీసుకుంటున్నాను తగినన్ని, పల్లీలు వేసుకుంటున్నాను, మనం వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మనం కరివేపాకును చిన్నగా అదే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లో మనం సొరకాయ తురిమింది, క్యారెట్ తురిమింది తీసేసుకొని దాంట్లో ఇప్పుడు కరివేపాకు, ఇది ఆనియన్స్ సన్నగా తరుముకోవాలి. ఇవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్. ఇప్పుడు అదే నువ్వులు కూడా వేసేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టింది ఉంది కదా పచ్చిమిర్చిది, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మనం పెసరపప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పక్క పెట్టేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంతసేపు ఏమో పచ్చిమిర్చికి వేసుకున్నాము, ఇదేమో పిండికి వేసుకుంటున్నాము. మనం తక్కువ అయితే కూడా తర్వాత కూడా వేసేసుకోవచ్చు పిండి కలిపిన తర్వాత. ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఏంటంటే సోరకాయలో ఉన్న వాటర్తోనే కలుపుకోవాలి కాబట్టి ఇది ఇట్లా వీడియోలో చూపించిన విధంగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఆ సోరకాయలో ఉన్న వాటర్ అనేది మనకు కలుపుకుంటూ ఉంటే అది వస్తుందన్నమాట వాటరు. దాంతోనే మనం పిండి కలిపేసుకోవాలి అందులో ఉన్న వాటర్తోనే. ఇప్పుడు మనం సర్వపిండి పెట్టేది ఇది ప్యాన్ అన్నమాట. ఇదేంటంటే దీంట్లో ఆయిల్ పోసి ఆయిల్ అప్లై చేసి ఇలా సన్నగా అదుముకోవాలి. ఇదేంటంటే మనం ఫస్ట్ ఇట్లా సన్నగా అదుముకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా సన్నగా పలచగా అదుకోవాలి. ఇప్పుడు ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం ఉడకాలి కదా, అందుకే దీంట్లో ఆయిల్ అప్లై చేస్తాం ఆ హోల్స్ వేసేసి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఆయిల్తోనే ఇది ఉడుకుతుంది కాబట్టి మొత్తం. ఇదేంటంటే ఇట్లా మొత్తం వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇట్లా చుట్టూ తిప్పుకోవాలి. మొత్తం అదంతా అవ్వాలి కాబట్టి స్టవ్ పెట్టేసి దాని మీద పెట్టి స్లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇదేంటంటే చాలా టేస్టీగా ఉండిద్ది, ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పనికొస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.